అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్కిల్ సర్వేని తీసుకొని రానుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణనని చేయబోతూ ఉన్నది. దీనివల్ల ఉపయోగాలేమి, ఎవరెవరు చేసుకోవాలి స్కిల్ సర్వే అన్నది చూస్తాము. ఎవరైతే 15 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిల్ సర్వేలో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంట్లో ఉన్నారో 15 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్యలో ఉన్న వారందరి దగ్గర కూడా స్కిల్ సర్వే చేస్తారు. ఈ స్కిల్ సర్వే వల్ల లాభాలు ఏమిటంటే, ఎవరికి ఏ ఏ స్కిల్స్ అయితే అవసరమో వాటిపైన ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రైవేట్ కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి స్కిల్ సర్వేకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి స్పందించి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కరెక్ట్గా ఇవ్వగలిగితే మీకు స్కిల్ సర్వే వలన చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఇది కేవలం చదువుకున్న వారికే కాదు, వ్యవసాయం చేస్తున్న వారి దగ్గర నుంచి ఇంట్లో ఉన్న గృహిణుల వరకు అందరికీ ఈ స్కిల్ సర్వే చేయబడుతుంది. అంతేకాకుండా వృత్తులు అంటే ఐటీఐ అటువంటివి చేస్తున్నవారు, లేదా బొమ్మల పని చేస్తున్నవారు, లేదా ఇతరత్ర ఏమన్నా నైపుణ్యాలు కానీ ఉంటే మేస్త్రి పని చేసేవాళ్ళు, ఇటువంటి వారు ఉంటారు. అటువంటి వారు అందరికీ కూడా ఈ స్కిల్ సర్వే చాలా ఉపయోగపడుతుంది. ఏవేవైతే నైపుణ్యాలు లేదో, ఎవరికి ఎటువంటి నైపుణ్యాలు అవసరమో అటువంటి వాటిపైనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇవ్వనున్నది. శిక్షణ ఇచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మొబైలు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఈ మొబైల్ యూసేజ్ ఇంత ఉంది, కానీ మొబైల్స్ రిపేర్లు కానీ అటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు దీనికి సంబంధించిన నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అదే మొబైల్ యూటిలైజేషన్ పైన కానీ, మొబైల్స్ రిపేర్ల పైన కానీ, ఇటువంటి వాటిపైన కానీ శిక్షణ ఇవ్వగలిగితే చాలామంది యువతకి వాళ్ళ యొక్క నైపుణ్యము పెరుగుతుంది. దాంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక రానున్న రోజుల్లో ప్రైవేట్ కంపెనీలని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని రావాలని అనుకుంటూ ఉంది. దీంట్లోనే ఏమిటంటే, ఇప్పుడు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ప్రైవేట్ కంపెనీలతో సహా అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు స్కిల్ సర్వే పైన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. పెద్ద దేశాలైన సింగపూరు, జర్మనీ వంటి దేశాలు కూడా ఈ స్కిల్ సర్వే ద్వారానే చాలా అభివృద్ధిగా అయితే చెందింది. చాలామందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి మన ఇండియాలో కూడా, ముఖ్యంగా మన ఏపీలో కూడా ఇటువంటి స్కిల్ సర్వే చేయడం ద్వారా నిరుద్యోగతను తగ్గించవచ్చు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కిల్ సర్వేలో పాల్గొనాలని కోరుచున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నవారికే కాకుండా బయట వారు కూడా వ్యక్తిగతంగా వారి ఓటీపీతో ఈ యాప్లోకి, స్కిల్ సర్వే యాప్లోకి లాగిన్ అయ్యి వారి డీటెయిల్స్ సబ్మిట్ చేసినట్లయితే వారికి కావాల్సిన నైపుణ్యాలపైన కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారాను చేసుకోవచ్చు, మరియు వ్యక్తిగతంగా కూడా చేసుకోవచ్చును. ఇటువంటి సమాచారం, ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ గురించి కానీ ఏమన్నా అప్డేట్స్ మీకు కావాలంటే మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.